దేవుని నామానికి మహిమ కలుగును గాక. కీర్తనల గ్రంథం 20వ అధ్యాయము 5వ వచనం చదువుకుందామా. నీ ప్రార్థనలన్నీ యెహోవా సఫలపరచును గాక. నీ ప్రార్థనలన్నిటి కూడా సఫలపరచడం ఎవరంటే యేసయ్య మాత్రమే. నా నామమున మీరు ఏమి అడిగినను మీకు ఇస్తానని మాట ఇచ్చిన దేవుడు, అడుగుడి మీకు ఇవ్వబడునని చెప్పిన దేవుడు, ఆయన సన్నిధిలో ఆయన వైపు చూస్తూ విశ్వాసముతో ప్రార్థించిన ప్రతి ఒక్క బిడ్డ ప్రార్థనలకు జవాబునిచ్చి సఫలపరిచే దేవుడు. హన్నా దేవుని సన్నిధిలో ప్రార్థించింది, ప్రార్థనకు జవాబును పొందుకొనింది. హన్నా గర్భద్వారాలు తెరవబడ్డాయి, కుమారుని కనింది. నా ప్రియమైన దేవుని బిడ్డలారా, ఆమె ప్రార్థన సఫలపరచబడింది. ఈరోజు మన ప్రార్థనలన్నీ కూడా ఆయన మన మనవులన్నీ కూడా వినే దేవుడు అంటున్నాడు. విననేరకుండాన్నట్లు ఆయన చెవులు మందముగా లేవు. ఆయన మన ప్రార్థన ఆలకించి మనకు సహాయము చేయగలిగిన దేవుడు అంటున్నాడు. హాగరు అరణ్యములో తన కుమారుని కొరకు మొరపెట్టుకొనింది. దేవుడు ప్రార్థనను విని ఆ బిడ్డకు ఆ యొక్క దాహమును తీర్చగలిగాడు. ఈరోజు నువ్వు దేని కొరకైతే దేవుని సన్నిధిలో మొరపెడుతున్నావో ఆ ప్రార్థనలన్నిటికీ దేవుడు ఉత్తరం ఇచ్చి సఫలము చేసే దేవుడు అంటున్నాడు. నీ కుమారుని కొరకు, నీ కుమార్తె కొరకు, నీ భర్త కొరకు, నీ భార్య కొరకు, నీ ఉద్యోగ విషయంలో కావచ్చు, నీ అప్పుల విషయంలో కావచ్చు, నీ ఆరోగ్య విషయంలో కావచ్చు, నీ యొక్క పరిస్థితుల విషయంలో దేని కొరకైతే అజ్ఞానం కొరకు జ్ఞానం కొరకు నువ్వు ప్రార్థిస్తున్నావేమో, విడుదల కొరకు ప్రార్థిస్తున్నావేమో, అప్పుల సమస్యల నుంచి తీర్చబడాలని నువ్వు ప్రార్థిస్తుంటున్నావేమో, రక్షణ కొరకు నువ్వు ప్రార్థిస్తుంటున్నావేమో, బలము కొరకు ప్రార్థిస్తుంటున్నావేమో, దేని కొరకైతే నువ్వు ప్రార్థన చేసి దేవుని సన్నిధిలో కనిపెట్టుకునేవో ఆ ప్రార్థనలకు జవాబును దేవుడు ఈరోజు ఇవ్వబోతుంటున్నాడు. ఒక్క గొప్ప బ్రేక్ త్రూ నీ జీవితంలో దేవుడు ఇవ్వబోతూ ఉంటున్నాడు. సఫలపరిచే దేవుడు, సమస్తాన్ని సఫలము చేసే దేవుడు మన దేవుడు. కాబట్టి నీ ప్రార్థనకు ఉత్తరం ఖచ్చితంగా దేవుడు ఇస్తాడని విశ్వాసము కలిగి, దేవుడు నీకు సహాయం చేస్తాడని, నీకు విడుదలను ఇస్తాడని, నీకు తోడుగా ఉంటాడని నమ్మాలని దేవుని వాక్యం సెలవిస్తుంది. కాబట్టి నీ ప్రార్థనలన్నీ ఈరోజు యెహోవా సఫలము చేయబోతుంటున్నాడు. ఇన్ని రోజులు నువ్వు చేసిన ప్రతి ప్రార్థనకు ఆన్సర్ దేవుడు ఇవ్వబోతుంటున్నాడు. ప్రతి పెండింగ్ ఫైల్ దేవుడు మూవ్ చేయబోతుంటున్నాడు. దేవుడు నీకు సహాయం చేస్తాడు. దేవుడు నిన్ను దీవించి ఆస్వాదించును గాక. ఆమేన్.